గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జనవరి నెల ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది. ముఖ్యమైనటువంటి విశేషమైన విషయం ఏమిటంటే పునర్వసు నక్షత్రం 4వ పదం, పుష్యమి 4 పదాలు, ఆ తర్వాత చూస్తే ఆశ్లేష 4 పదాలు. ముఖ్యంగా మనము కొన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు చంద్రుడు ఎక్కడున్నాడు, గోచారరీత్యా చంద్ర సంచారం ఎలా ఉందనే విషయాన్ని ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు చూస్తేనేమో రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు 4వ ఇంట్లో కనిపిస్తున్నాడు. ఆ తర్వాత 5వ ఇంట్లో చూస్తేనేమో శుక్రుడు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత 6వ ఇంట్లోనేమో రవి, కుజ అంటే బుధుడు ముగ్గురు కూడా సంగమం కనిపిస్తుంది, త్రివేణి సంగమంలాగా. ఆ తర్వాత అష్టమ చంద్రుడు కనిపిస్తున్నాడు. నవమంలో చూస్తే రాహువు, దశమంలో చూస్తే గురుడు. సరే, ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనే విషయాన్ని విశ్లేషణ చేసుకుందాం. చాలా చాలా వేగవంతంగా ప్రతి విషయంలోని కూడా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఇంకా తగ్గేదే లేదు, తప్పనిసరిగా మనం ఆనందంగా ఉండాలి అనే ఒక విధమైనటువంటి మంచి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటిలోని కూడా మనం ఎదుగుదల కావాలి అనే ఒక స్థిరమైనటువంటి చిత్తంతో చాలా గట్టి నిర్ణయాలు అయితే ఈ వారం తీసుకుంటారు. మీరు తీసుకొని దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆ ప్రయత్నాల వలన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, మీ పై అధికారులు అంటే మీకన్నా గొప్ప వాళ్ళ చేత తప్పనిసరిగా మెప్పును పొందుతారు. అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఈ వారంలో ఎక్కువ అవుతారు. చక్కగా తప్పనిసరిగా మీ యొక్క ఉన్నతిని అంటే ఎవరైతే మీ గురించి అంత క్రితం మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారో వాళ్ళు ఈ వారం అబ్బా భలే మంచిగా చేసావయ్యా, మంచిగా చేసావమ్మా అనే ఒక పొగడ్తతో మిమ్మల్ని ఈ వారంలో చక్కగా పొగడ్తలతో ముంచెత్తేవాళ్ళు అధికమవుతారు. అందువల్ల సంతోషాన్ని అనుభవించడానికి రెడీగా ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే ఏమిటంటే ఏదైనా సరే ప్రయాణాల విషయంలో కానీ, ఏదైనా పెళ్లి సంబంధాల విషయంలో కానీ, లేకపోతే ఎవరితో అయినా సరే కొన్ని అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ పెద్దవాళ్ళ యొక్క సహకారం, సపోర్టు, ఆ తర్వాత మీ యొక్క శ్రేయోభిలాషుల్ని సంప్రదించడం, ఇలాంటివన్నీ వాటి ద్వారా కూడా మీకు పనులు బాగా అవుతాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో కూడానండి మీరు స్వయం నిర్ణయాలు కాకుండా కొంచెం అనుభవమైన వాళ్ళని ఒక్కసారి సంప్రదిస్తే కనుక వాటిల నుంచి కూడా మనకు టైము కొంచెం ఇదివరకటి కన్నా బెటర్ దాన్ అయినప్పుడు అన్ని పనులు కూడా చక్కగా చక్కబెట్టుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత బాగా మీరు మనుషుల్ని కూడా అర్థం చేసుకునే వైనం కూడా పెరుగుతుంది. ఈ శని భగవానుడు అష్టమంలో ఉన్నాడు అనేటటువంటి చింత పక్కన పెట్టండి. ఈ వారం మనకి చాలా బాగుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు ఎప్పుడైతే ప్రతి నిమిషం కూడా విద్యార్థులుగా ఉన్నా, నిరుద్యోగులుగా ఉన్నా మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అందువల్ల గట్టి ప్రయత్నాలు పెట్టుకోండి. తర్వాత ఏంటంటే విద్యార్థులు టార్గెట్ పెట్టుకుని మీరు గట్టిగా చదివితే కనుక మీకు తర్వాత ఫ్యూచర్లో మేము ఎంఎస్ చేయాలి, యూఎస్ వెళ్ళాలి అలాంటి ప్రయత్నాలు ఉంటాయి కదా, దానిలో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి మీరు ఇప్పటి నుంచి కూడా ఒక టార్గెట్ పెట్టుకొని జాలీగా తిరిగినంతసేపు తిరిగారు, కానీ టార్గెట్ పెట్టుకోండి, శ్రమ పడండి. శ్రమ ఏవ జయతే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయంలో మనం చెప్పినట్లయితే కనుక కొన్ని పెట్టుబడులు షేర్ మార్కెట్లోని తర్వాత వీటిలోని వాటిలోని పెడుతూ ఉంటారు కదా. తర్వాత కొనడం, అమ్మడం లాంటి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా పెట్టుబడులు పెట్టండి. అవి కలిసి వచ్చేటటువంటి వారము. అంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ వారం చాలా బాగుందండి. అలా అనేసి శని భగవానుని విస్మరించకండి సుమా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అనేది 19 సార్లు రోజు చదువుకుంటూ ఉండండి. 19 సార్లు అలా చదవడం కష్టం అనుకుంటే ఓం సం శనిచ్చరాయ నమః అన్నది మర్చిపోకుండా మానకుండా చేసుకోండి.
ఎందువల్ల అంటే కనుక మనకి శని భగవానుడి వల్ల వచ్చే అడ్డంకులు, స్పీడ్ బ్రేకర్స్ మనం అధిగమించాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన విషయం. శనివారం నాడు కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు చేసుకుని, మహాలక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకుని, కుంకుమార్చన చేసుకుని, ఆయన వెంకటేశ్వర స్వామి తులసి దళాలతో పూజించి, మన ఇంట్లోనే చక్కగా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి, ఆ దీపారాధన కొండెక్కేలోగా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ యొక్క మహాలక్ష్మీదేవికి కూడా తీపి పదార్థాన్ని నివేదన చేయండి. చేసినట్లయితే కనుక తప్పనిసరిగా మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్లుగా జరుగుతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గోవిందనామాలు కూడా బాగా చేసుకుంటూ ఉండండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద అనే విషయాలు మర్చిపోకుండా మీరు చేసుకుంటూ ఉంటే, ఎంత చేసుకుంటే భగవంతుడు ఎంత వారికి అంత కన్నా ఇంకా 10 రెట్లు ఇస్తాడు సుమా అన్నది మర్చిపోకండి. ఈ శని భగవానుడి యొక్క భయాలు కూడా మీకు తొలగిపోతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి వారికి చెప్పాల్సిన విషయం ఒకటేనండి. అష్టమ శని దోషరహితం అవ్వాలంటే శనివారం పూట పేదవాళ్ళకి చెప్పులు పంచండి. చెప్పులు మీకు ఓపిక ఉంటే 19 మందికి పంచండి. ఓపిక లేదు ఒక్కరికైనా ఇవ్వండి. ఒక చెప్పుల జత కొత్తది కొని వారికి ఇచ్చేసేయండి అంతే. మీ పాత చెప్పులు బయట అరిగిపోయి తెగిపోయే వరకు ఆ పాత చెప్పులతో ఉండబాకండి. సగం ఇంకొకరికి పనికొస్తాయనే టైంలో వీటిని విసర్జించి కొత్తవి వేసుకోండి. అలా కూడా చేయొచ్చు. 2 రకాలుగా చేస్తూ ఉండండి. అని ఏదైనా సరే శనివారం నాడు వితరణ అంటే దానం చేస్తూ ఉండండి. అన్నదానం అయ్యుండొచ్చు, వస్త్రదానం అయ్యుండొచ్చు. ఏమైనప్పటికీ కూడా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి నిమిషము కూడా మర్చిపోకుండా మీరు అనుకునేటటువంటి నామం ఏమిటంటే ఓం సం శనిచ్చరాయ నమః. శ్రీవారి